కారం చేసేస్తున్నాడు మా తమ్ముడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు నేను గ్రౌండ్కి పోలేదు గాయస్. ఈ మధ్య నేను అసలు గ్రౌండ్కే వెళ్ళవట్లేదు, ఎందుకంటే ఇంట్లోనే ఉండి రెస్ట్ చేస్తున్నా. గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ కూడా చేయగలను. సో నేను రేపు నుంచి ట్రై చేస్తా, గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ అయినా చేస్తా, రన్నింగ్ కాకపోతే కినా. ఈ మధ్య నేను రన్నింగ్ ఎందుకు చేయట్లేదు మీకు అందరికీ తెలిసిందే, నాకు షిన్ పెయిన్ ఉందన్నమాట. సో అందుకే నేను ఈ మధ్య రన్నింగ్ ఏం చేయట్లేదు. ఇది నాకు షిన్ పెయిన్ ఎప్పటి నుంచి వచ్చిందంటే నవంబర్ 20 నుంచి వచ్చింది గాయస్. ఇప్పుడు దాకా నాకు అస్సలు బాగానే కాలేదు. సో నాకు పెయిన్ అవ్వకూడదని పట్టి వేసుకుంటుని ఇప్పుడు పట్టి తీసిడ్చిన. ఇప్పుడు చూడొచ్చు, నాకు షిన్ పెయిన్ ఇక్కడే ఉండేది గాయస్. ఈ షిన్ పెయిన్కి నేను డైలీ ఏమంటే ఏమి చేస్తున్నాను రికవర్ అయ్యేకి బాగా, కాకపోతే ఇది అస్సలు కావట్లేదు. సో నేను రన్నింగ్ షూస్ మార్చాలా. నాకు షిన్ పెయిన్ వచ్చింది ఈ రన్నింగ్ షూస్ నుంచే అనుకుంటా. నేను చాలా దినాలైంది షూస్ తీసుకొని, అవి మెత్తగా అయిపోతున్నాయి షూస్. సో రన్నింగ్ షూస్ తీసుకోవాలా నేను. గాయస్, నా షిన్ పెయిన్ తగ్గేకి యూట్యూబ్లో చాలామంది ఏమేమో చెప్తున్నారు, ఏమేమో చేయాలని. హాట్ వాటర్లో కాలు పెట్టి అదంటించుకొని దంటించుకొని, ఒకరు నాకు హాట్ వాటర్లోకి సాల్ట్ వేసి 2 కాళ్ళు పెట్టాలన్నారు. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నా. ఇక్కడ హాట్ వాటర్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. లైట్గా హాట్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను దీంట్లోకి సాల్ట్ వేస్తాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేస్తే అది పెయిన్ ఎక్కడుంది అదంతా బాగా అవుతుందంట. సో ఫస్ట్ నేను బాగా సాల్ట్ వేసేసిన దీంట్లో. సాల్ట్ వేసినాక ఇది బాగా మిక్స్ చేయాలంట. అంతా సాల్ట్ అంతా దీంట్లో డిజాల్వ్ అయ్యేకి. ఇప్పుడు సాల్ట్ అంతా బాగా దీంట్లో డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నా 2 కాళ్ళు దీనిలోకి పెడతా. ఇలా 2 కాళ్ళు నా పెయిన్ ఎక్కడుంది అదంతా మునిగేదట్లా పెట్టాలంట. సో ఇప్పుడు నా 2 కాళ్ళని పెట్టించిన. ఇలా ఎన్ని మినిట్స్ పెట్టాలంటే 12 మినిట్స్ పెట్టాలన్నారు. సో ఇప్పుడు టైం స్టార్ట్ చేస్తున్నా. నేను 12 మినిట్స్ పెడతా అనమాట వాటర్ లోపలికి. పిల్లలు ఇప్పుడు మా అమ్మ టిఫిన్ చేస్తుంది మార్నింగ్. మా అమ్మ డైలీ ఎర్లీ మార్నింగే చేసేస్తుంది టిఫిన్. గాయస్, ఇటు చూడండి, ఇప్పుడే 12 మినిట్స్ నేను హాట్ వాటర్లో పెట్టి నా కాల్ని తీసిడిచిన. ఇదే అనమాట నా లెగ్ పెయిన్. షిన్ నరం అనేది బయటకు వచ్చేసింది. ఫైనల్లీ మా అమ్మ టిఫిన్ అయితే రెడీ చేసేసింది. పులిహోర అనమాట. ఇప్పుడు నేను ఇదే తింటున్నా టిఫిన్ మార్నింగ్. మా తమ్ముడు చూడండి, ఎప్పుడో అమాస్ పుణ్యానికి ఇప్పుడు ఇంట్లో పని చేస్తున్నాడు. పులిహోరలకి చట్నీ చేస్తున్నాడు అనమాట. నేను ఉత్త పులిహోర ఒకటే తింటున్నా. ఇక్కడ మా తమ్ముడు పులిహోరలకి చట్నీ పని చేస్తున్నాడు. ఎన్నో దినాలకి మా ఇంట్లో పని చేసి పులిహోరలకి కారం చేసుకొని తింటున్నాడు. మా అమ్మ కారం చేయాలనే ఉన్నా, కాకపోతే మా తమ్మునికి పని చెప్పింది. సో కారం మా తమ్ముడే చేసినాడు, చేసుకొని తింటున్నాడు. ఇప్పుడు నేను కొబ్బరి నూనెలకి ఎల్లిపాయ వేసి లైట్గా హీట్ చేసుకుంటాను. ఆయిల్ని నాకు లెగ్ పెయిన్ కంటిస్తే షీన్ పెయిన్ బాగా అవుతుందంట. ఇవి ఎల్లిపాయలు లైట్గా కొద్దిగా ఎర్రగా ఏదైనా కాబెట్టుకోవాలన్నమాట. మా తమ్ముని పిలుచుకొని నేను ఇలా ఫుల్ పైనకి వచ్చేసిన. అది ఆయిల్ అంటించుకొని కొంచెం ఎండుకు ఉండాలంట. అది కొంచెం ఒక 1.5 అవర్ ఎండుకు పెట్టి మళ్ళీ కాలు కడుక్కొనేడాల. ఆమెకి అది బ్యాండ్ చుట్టుకోవాలన్నమాట. 2 కాళ్ళకి అది నూనె అనేది అంటించుకుంటానా, మసాజ్ చేయించుకుంటానా మా తమ్మునితో. ఒక కాలుకి అంటించుకుంటే అది ఇంకొక కాలుకి పెయిన్ అవుతుంది కాబట్టి, సో ఒక్కొక్క కాలుకి 6 మినిట్స్ నేను మసాజ్ చేయించుకుంటాను మా తమ్మునితో. ఫుల్ పెయిన్ అవుతుంది గాయస్. మెల్లింగా పో నిఖిలు. రైట్ లెగ్ అయిపోయా. ఇప్పుడు ఊరినే లెఫ్ట్ లెగ్ తిక్కుతున్నాడు పెయిన్ లేకున్నా కానీ. ఫైనలీ గాయస్, మా తమ్ముడు నా 2 కాళ్ళని బాగా మసాజ్ చేసేసినాడు. ఇప్పుడు నేను ఇక్కడ మిద్ది పైన 1.5 అవర్ ఎండ్కి ఉండాలి. అండ్ 1.5 అవర్ అయినాక కాళ్ళని బాగా సబ్బేసుకొని కడుక్కొని మళ్ళా నా షిన్ పెయిన్ అది పట్టి ఉంది కదా అది చుట్టుకుంటా. ఇక్కడ చూడండి నా కాలు నరాలు ఎట్లా కనబడుతున్నాయి. మసాజ్ అంతా అయినాక
ఇక్కడ పైన సంతాత యాపాకు పీక్కునేకి వచ్చినాడు అనమాట. ఈ అక్క పైన ఏమో వస్తుంది. ఏమే యా నూనె లేదులే, కాలు కాదు అంటించుకున్నాను కాబట్టి నూనె అంటుంది. మిద్ది పైన 1.5 hour ఎండుకుండి ఇప్పుడు కిందకు వచ్చి నా కాళ్ళంతా బాగా వాష్ చేసుకుని వచ్చిన 2 కాళ్ళని. అండ్ ఇప్పుడు అలాగే పట్టి కూడా చుట్టుకున్నా అనమాట. ట్రై చేస్తా, రేపైతే రన్నింగ్ చేస్తా. గాయస్, ఈరోజు అమాస. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తుంది అనమాట. అన్ని దేవుళ్ళకి అన్ని పూలన్నీ పెట్టేసింది. అండ్ ఇక్కడ టెంకాయలు కూడా ఉన్నాయి. టెంకాయ కొడుతుంది అనమాట ఇంట్లో అమాస్కి మా అమ్మ. ఇప్పుడు నేను ఇంట్లో లంచ్ చేస్తున్నా. ఇంట్లో వైట్ రైస్ అండ్ పప్పు అప్పుడే రెడీ అయిపోయింది. మా ఇంట్లో పూజ మస్తు ఇడిచింది. ఇది మా దేవుని ఇంట్లో అనమాట. అన్వి జున్ను ఫోన్ తప్పితే టీవీ వీళ్ళిద్దరు మరే. టీవీ చూడొద్దండి. అనే ఫోన్ టీవీ వద్దు. జరగను. చూడు ఎట్లా వస్తుంది. టీవీ కట్టమంటే ఎట్లా వస్తారు చూడండి వీళ్ళు. టీవీ లేకపోతే ఫోన్, టీవీ లేకపోతే ఫోన్. నీకు టీవీ వద్దు. నేను ఇక్కడ ఎవరినో ఎత్తుకొని వచ్చినా చూడండి. టీవీ వద్దు, వీళ్ళతో ఆటలాడుకోండి. తీసుకో, కూర్చో. నేను ఇప్పుడు మా నాయన వెనకల బజార్కి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకోంటిని. ఇక్కడ నేను ఇప్పుడు బాయిల్ చేసుకుంటాను అనమాట. డిన్నర్లో ఇవే తింటాను నేను, ఎగ్స్. అండ్ ఇంట్లో ఏం చేసింటే అది. అండ్ అలాగే ఇప్పుడు నా అప్పర్ బాడీకి డైలీ ట్రైన్ చేస్తా. ఇప్పుడు ఏమేమి చేస్తాను అనేది చూపిస్తాను, చూడండి. టెర్రస్ పైన స్టాండ్ తెచ్చుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడే టెర్రస్ పైన నా అప్పర్ బాడీకి వర్కౌట్ చేస్తా, చూడండి. అండ్ ఇక్కడ అన్వి కూడా వచ్చింది నా వర్కౌట్ చూసేకి. నేను ఎట్లా చేస్తాను ఎక్సర్సైజ్ అట్లా. ఎప్పుడు చూసినావు నువ్వు? నువ్వు చేస్తావా అట్లా? చాలు. ఇప్పుడు నేను ఫస్ట్ వార్మప్ చేస్తున్నాను అనమాట. బిఫోర్ వర్కౌట్ బాగా బాడీని వార్మ్ చేసుకోవాలి. 2 చైలా ఇట్లా. సరే, నా అప్పర్ బాడీ కండిషన్ చూపిస్తా బిఫోర్ వర్కౌట్ అనమాట. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ కూడా చూపిస్తా నా బాడీ కండిషన్. ఫస్ట్ ఇది చూడండి, ఇది నా బాడీ కండిషన్ అనమాట. అన్నీ కిందకి పోయిడ్చా. గాయ్స్, ఇప్పుడు ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసిన 30 reps 1 set అనమాట. దానిపైన వేసి చేయాలా? కాదు, అది కింద వేసి చేయాలా? సరే. అవునా? సరే దానిపైన చేయాలా? అన్వి కింద పోయి మ్యాట్ తెచ్చింది. ఎందుకంటే నేను కింద చేస్తాను కాబట్టి. సో అన్వి మ్యాట్ తెచ్చిచ్చింది. సో ఇప్పుడు నేను ఇది వేసుకొని చేస్తా. సరేనా? ఇంకా చేయలేవా? అది సిద్ధిగా 2 3 4 5 8 మొత్తం అంటాము రాదు. Guys, 30 reps, second set అయిపోయా. 30 reps 3 set complete. Total 90 reps చేసిన. Guys, normal push-ups 100 reps complete. అన్వి చెప్తుంది తినండి గాయస్. అన్వికి 5 rupees అంగిట్లో ఏమో కొనుక్కొని ఇస్తున్నాను. పో వాటికి అంగడికి అన్వి. ఇంకా నేను 60 పుషప్స్ కొడతా. 4 variety పుషప్స్ 20 reps 3 set కొడతా అనమాట. ఎలా అంటే ఫస్ట్ 5 డైమండ్ పుషప్స్, సెకండ్ 5 వైడ్ పుషప్స్, థర్డ్ 5 నార్మల్ పుషప్స్ అండ్ ఫోర్త్ 5 నారో పుషప్స్. అలా 3 sets చేస్తాను. గాయస్, ఫస్ట్ సెట్ కంప్లీట్. గాయస్, 3 set కంప్లీట్. అండ్ అలాగే ఇవాళ
నా అప్పర్ బాడీ టోటల్ వర్కౌట్ కూడా కంప్లీట్. వర్కౌట్ అంతా అయినాక ఇవాళ మా టెర్రస్ పైన ఇది నా బాడీ కండిషన్ అనమాట. ఆఫ్టర్ మై వర్కౌట్ టోటల్ పుషప్స్ 160 reps చేసిన గాయస్. నైట్ టైం వచ్చేసి 8:32 అయింది. నేను ఇప్పుడు మస్తు ఫ్రెష్ అప్ అయిపోయినా, తలకాయ నీళ్ళు పోసుకొని. అండ్ వర్కౌట్ అంతా అయినాక ఇలా నీళ్ళు పోసుకుంటే ఎంత మస్తు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నాకు గాయస్. అండ్ అలాగే ఇక్కడ ఇంట్లో ఈరోజు అమావాస అనమాట. సో మస్తు ఇంట్లో పూజ చేసి ఇచ్చినారు పొద్దున్నే. సో మస్తు అన్ని దేవుళ్ళవి ఆశీర్వాదం కూడా తీసుకున్నా. అలాగే ఇక్కడ మా అమ్మ కోడిగుడ్లన్నీ వడిసిడిచింది. ఇలా డిన్నర్ వచ్చేసి పలావ్, చికెన్ కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ అనమాట. గాయస్ తినేది జస్ట్ ఇప్పుడే అయిపోయా. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా బాయ్ బాయ్. 20 reps రీసెట్ కొడతాం అనమాట. ఎలా అంటే ఉండు వస్తే